దామోద్ర డివోషనల్ ఛానల్కు స్వాగతం. మాఘమాస మహత్యమందలి 14వ అధ్యాయం విప్రుని పుత్రప్రాప్తి. పూర్వకాలంన కృతజ్ఞ మద మహర్షిని చూసి జహ్న మహాముని ఇట్లనెను: ఓ మహర్షి, మాఘమాసం చాలా గొప్పది అన్నారు. మానవులకు జ్ఞానాన్ని, మోక్షం కూడా కలిగిస్తుంది అని చెప్తున్నారు. అది నిజమేనా అని సందేహంగా ఉంది. మీరు వివరించగలరు అని అడిగాడు. అడిగినంటనే జహ్న మహాముని, చాలా మంచి ప్రశ్న అడిగావయ్యా. మాఘమాసంలో చేసేటటువంటి స్నానం, ఏ ప్రాణి అయితే స్నానం చేస్తారో, మాఘ స్నానం చేస్తారో, ఇహ సుఖాలు, పరలోకంలో కూడా సుఖాలు కలుగుతాయి. వాళ్ళ కష్టాలు తీరిపోతాయి. అంటే వాళ్ళ జీవితంలో కలిగిన కష్టాలన్నీ పోయి సుఖ సంతోషాలతో జీవితకాలం ఉండి అంత్యమందు వాళ్ళకి మోక్ష ప్రాప్తి కలుగుతుంది. విష్ణు ప్రీతికరమైనటువంటిది నదీ స్నానం కాబట్టి జ్ఞాని అవుతాడు. సత్కర్మలు ఆచరించాలనే కోరిక కలుగుతుంది. దానివల్ల వాళ్ళకి ముక్తి కలుగుతుంది. వాడికి మాఘమాసంలో చేసే స్నానం మోక్షానికి కూడా హేతువవుతుంది అని జహ్న మహాముని చెప్తున్నారు. దీనికి ఒక వృత్తాంతం ఉంది, చెబుతాను విను అని చెప్పి ఇలా వృత్తాంతం చెప్పటం మొదలుపెట్టారు. నాయన, పూర్వకాలం మన గంగా తీరంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. వాడు వేదాంగాలు చదివినవాడు, ఉత్తమశీలుడు, ఆచారవంతుడు, నీతి దయా కలిగినటువంటి వాడు, దయా దాక్షిణ్యాలు కలిగినటువంటి వాడు, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు. అతని భార్య కూడా ఉత్తమురాలు. వాళ్ళిద్దరూ కూడా సంతానం లేకపోవడం వల్ల విచారిస్తూ ఉండేవారు. కానీ ఆ బ్రాహ్మణుడు ఒకనాడు భార్యతో, గుణవంతుడైన పుత్రుడు కలిగి ఉంటే మనకు బాగుండేది కదా అని అనుచూ ఉన్నాడు. పుత్రుడు అక్కడ మన వంశమున మనకు సద్గతిని కలిగించును కదా అని విచారపడుతూ ఉన్నారు. అప్పుడు ఆమె అంది: నాదా, నీవు తగినది ఏదో చేయకపోవడం వల్లే మనకి సంతానం కలగడం లేదేమో అని అనెను. అంటే మనం ఏదైనా పాపం చేశామేమో, పూర్వజన్మలో చేసిన పాపం వలన, లేకపోతే ఏదైనా దాన ధర్మాలు ఏదైనా చేయడం లేదేమో, మనం ఏదైనా తప్పు చేస్తున్నామేమో, ఆ కారణం వల్ల మనకు సంతానం కలగడం లేదేమో అని భార్య జ్ఞాపకం చేసిందనమాట. అప్పుడు ఆ బ్రాహ్మణుడు వెంటనే, ఓ ప్రియదుష్కరమైన తపమును ఆచరించైనను శ్రీమన్నారాయణ్ణి మెప్పించి ఆయనను కూడా సంతుష్టుని చేసి సంతానాన్ని మృకండ మహాముని ఏ విధంగా అయితే ఉత్తమమైన పుత్ర వరాన్ని పొందాడో అటువంటి వరాన్ని నేను కూడా పొందుతాను అని భార్య ముందు ప్రతిజ్ఞ చేశాడు. గుర్తుందా అండి మృకండ మహాముని కథ? మార్కండేయుని చరిత్ర చెప్పుకున్నాం కదా అప్పుడు అనమాట. 11, 12 అధ్యాయాల్లో మనం చూసాం. అదే తర్వాత చెప్తున్నది అనమాట. భార్య చెప్తున్నది: ఓ నాథ, మీరే వెళ్ళి తపస్సు చేస్తే ఎలాగా? ఒకవేళ నాలో దోషాలు ఉండవచ్చు కదా. ఇప్పుడు చూడండి, డాక్టర్లు కూడా చెప్తూ ఉంటారు కదా, భార్యలో దోషం ఉన్నా సంతానం కలగదు అని. కాబట్టి మీతో పాటు నేను కూడా తపస్సు చేద్దాం. ఇద్దరం కూడా ఏకకాలంలో ఆ కాశీనగరంలో గంగా తీరంలో తపస్సు చేద్దాం అని నిశ్చయించుకొని దంపతులిద్దరూ కూడా గంగానదికి వెళ్ళి గంగానదిలో స్నానం చేసి ఆ గంగానదీ తీరం యందు చాలా సంవత్సరాలు మహాఘోరాతి ఘోరమైన తపస్సు ఆ భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఆచరించారు. ఆ బ్రాహ్మణుడు, అతని భార్య ఇద్దరూ కూడా భగవంతుణ్ణి, ఆ నారాయణమూర్తి మీదే మనస్సు లగ్నం చేశారు. లగ్నం చేసేసరికి 4 చేతులతో నీలమేఘ శ్యాముడు శంఖ చక్రాలు ధరించి, గంధం ధరించి, వనమాల విభూషితుడై, దేదీప్యమానంగా పట్టు వస్త్రాలు కట్టుకొని, దివ్య కౌస్తుభ మణులతోటి, అనేక భూషణాలతోటి, దివ్య మంగళమైనటువంటి కిరీటంతోటి, కోటి సూర్యకాంతులతోటి కూడా ఆ శ్రీమన్నారాయణమూర్తి వెంటనే మకర కుండల కాంతులతోటి శోభాయమానంగా ఉండి నారద మహర్షి స్తుతి చేస్తూ ఉండగా
ఆ లక్ష్మీ సమేతుడై గరుత్మంతుని మీద ఆ బ్రాహ్మణుడి దగ్గరికి వరాన్ని ఇవ్వడానికి వచ్చాడట శ్రీమన్నారాయణమూర్తి. ఆ విషయాన్ని గమనింపక తీవ్రమైన తపస్సులోనే నిమగ్నమై ఉన్నాడు ఆ బ్రాహ్మణుడు. అప్పుడు శ్రీమన్నారాయణమూర్తి చిరునవ్వు నవ్వాడు. విప్ర, నేను నీకు వరం ఇవ్వడానికి వచ్చాను, నీ తపస్సుకు మెచ్చితిని అని పలికాడు. శ్రీహరి అట్లా పలికినను కూడా ఆ విపుడు నిశ్చల స్థితిలో, బాహ్య జ్ఞానము లేని స్థితిలో ఉండడం వలన, ఇట్లు బాహ్య ప్రపంచం మరిచి నిశ్చలమైన చిత్తంలో ఉండడం వల్ల శ్రీమన్నారాయణమూర్తికి చాలా ఆశ్చర్యం కలిగింది, అమితానందం కలిగింది. అంటే బాహ్య ప్రపంచం తెలియడం లేదు, నేను వచ్చినా కానీ వీడికి తెలియడం లేదు, నన్ను లోపల అంతర్ముఖంగా చూస్తున్నాడే తప్ప ఎదురుగా ఉన్నాను, ఎదురుగా వచ్చినప్పటికీ కూడా నన్ను గుర్తించలేకపోతున్నాడు. కాబట్టి వీడికి బాహ్య ప్రపంచ జ్ఞానాన్ని కలిగించాలి అని చెప్పి మరలా బాహ్య ప్రపంచ జ్ఞానాన్ని మనస్సు చెదరగొట్టి వాడికి ఈ జ్ఞానాన్ని కలిగించారు శ్రీమన్నారాయణమూర్తి. వెంటనే ఆ బ్రాహ్మణుడు ఆశ్చర్యపోయాడు. తన అంతర్ముఖంగా స్వామిని చూస్తూ ఉన్నటువంటి కారణంగా మళ్ళీ కళ్ళు తెరిచేసరికి తన మనస్సులో ఉన్న శ్రీమన్నారాయణుడే ఎదురుగా భార్యా సమేతుడై గరుత్మంతుడితోటి సకల దేవతలతోటి ప్రసన్నమూర్తిగా ఉన్నటువంటి స్వామిని చూసి ఆనందపడి శ్రీమన్నారాయణమూర్తిని ఈ విధంగా స్తుతించాడట. విప్రకృతి విష్ణు స్తోత్రం అని చాలా మహిమాన్వితమైనటువంటిది అన్నమాట ఈ స్తోత్రం. కాబట్టి ఇటువంటి స్తోత్రం చేశాడు. ఆ స్తోత్రం ఏమిటో ఒకసారి విందామా? క్లియర్గా వినండి, చాలా అందంగా స్వామిని వివరిస్తారు ఈ స్తోత్రంలో. నమస్తే దేవదేవేశ, నమస్తే భక్తవత్సల, నమస్తే కరుణాంసే, నమస్తే అనంత విక్రమ, గోవిందాయ సురేశాయ, అచ్యుతాయ అవ్యయాయ చ, కృష్ణాయ వాసుదేవాయ, సర్వాధ్యక్షాయ సాక్షిణే, లోకస్థాయ హృదయస్థాయ అక్షరాయాత్మనే నమః, అనంతాయాది బీజాయ ఆద్యాయ అఖిల రూపిణి, యజ్ఞాయ యజ్ఞపదయే మాధవాయ మురారయే, జలస్థాయ స్థలస్థాయ సర్వగాయ మలాత్మనే, సచ్చిద్రూపాయ భీమాయ సర్వజ్ఞనాశినే నమః, కాలకాలాయ కలయే కామితార్థప్రదాయ చ, నమో దాంతాయ శాంతాయ విష్ణవే జిష్ణవే నమః, విశ్వేశాయ విశాలాయ వేదసే విశ్వవాసినే, సురాధ్యక్షాయ సిద్ధాయ శ్రీధరాయ నమో నమః, ఋషికేశాయ ధైర్యాయ నమస్తే మోక్షదాయినే, పురుషోత్తమాయ పుణ్యాయ పద్మనాభాయ, భాస్వతే అగ్రేసరాయ తులాయ అగ్రేసరాయ ఆత్మనే, జనార్దనాయ జయత్రాయ జితమిత్రాయ జీవసే, వేదవేద్యాయ విశ్వాయ నారసింహాయ తే నమః, జ్ఞానయజ్ఞాయ జ్ఞానరూపాయ జ్ఞానాద అఖిలాత్మనే, దురంధరాయ దుర్యాయ ధరాధరాయ తే నమః, నారాయణాయ సర్వాయ రాక్షసానీక వైరిణి, గుహ్యాయ గుహ్యపతయే గురవే గుణధారిణి, కారుణ్యాయ శరణ్యాయ కాంతాయ అమృతమూర్తయే కేశవాయ నమస్తేస్తు, నమో దామోదరాయ చ సంకర్షణాయ సర్వాయ నమస్తే లోకపాలనే, భక్తప్రియాయ హరాయ సర్వార్థినాశినే నమః, నానావేద వివేదాయ నానారూపధరాయ చ,
నమస్తే భగవాన్ విష్ణు పాహి మాం కరుణాకర. నారాయణ నమస్తే భగవాన్ పాహి మాం కరుణాకర అంటూ ఆ దివ్యమైన రహస్యమైన స్తోత్రాన్ని పాడారన్నమాట. దాన్ని మనందరికీ తెలియజేయడం కోసం జహ్ను మహాముని వెంటనే అంటున్నాడు. ఆ బ్రాహ్మణుడు అష్టోత్తర శతనామాలతో శ్రీహరిని స్తుతించి ఆనంద పారవశుడై నమస్కరించి నిలిచాడు. వెంటనే శ్రీమన్నారాయణమూర్తి ఆనందించి ఆ భక్తుణ్ణి అనుగ్రహించి ఏమైనా వరం కోరుకోవయ్యా అని చెప్పాడట. మాటలు విని విప్రుడు, అయ్యా స్వామి, నీ పాదపద్మాల యందు నిశ్చలమైన భక్తిని ఇమ్ము. ఇహలోకంలో పరలోకంలో కూడా సద్గతి కలిగే విధంగా నాకు మంచి సంతానాన్ని ఇవ్వు. ఆ విధంగా ముక్తిని నొసంగుము అని శ్రీహరిని వేడుకున్నారు. వెంటనే శ్రీహరి చెప్తున్నాడు, ఓయి విప్రుడా, ఎవరూ కూడా నన్ను ఈ విధంగా ఆనందంగా స్తుతించలేదు. ఈ అష్టోత్తర శతనామంతో చదివావు కాబట్టి, స్తుతించావు కాబట్టి నేను ప్రసన్నుడనయ్యాను. నాకు ఆనందాన్ని కలిగించావు. ఎవరైతే నేను కావాలనుకుంటారో నా భక్తులైనటువంటి వాడు ఈ స్తోత్రాన్ని కనుక స్తుతించినట్లయితే వాడికి సులభంగా నేను దొరుకుతాను. కాబట్టి ఎవరైతే ఈ స్తోత్రాన్ని చేస్తారో నేను ఆనందపడతాను, వాళ్ళని అనుగ్రహిస్తాను అని చెప్పాడు స్వామి. స్వామి చెప్పేసి అంతర్ధానం అయ్యారు. కొంతకాలానికి భార్య గర్భవతి అయ్యింది. ఒక శుభముహూర్తంలో ఒక పుత్ర సంతానం కలిగింది. వాళ్ళిద్దరూ చాలా ఆనందించారు. కానీ ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. కుర్రాన్ని చాలా అల్లారు ముద్దుగా పెంచుకున్నారు, చాలా గారాబంగా చూసుకున్నారు. కొంతకాలానికి నారద మహర్షి అక్కడికి వచ్చారు. వచ్చి బాలుణ్ణి చూశారు, ఆశీర్వచనం తీసుకోమన్నారు. నారదులు చెప్తున్నారు, బాలునికి ఆశీర్వచనం ఇస్తాను, కానీ అతని ఆయుర్దాయం 12 సంవత్సరాలే ఉంది అని చెప్పేసరికి వాళ్ళు దుఃఖసాగరంలో మునిగిపోతారు. అదేమిటి, శ్రీమన్నారాయణ అనుగ్రహం వల్ల మాకు ఈ పుత్రుడు పుట్టాడు, వీడికి 12 సంవత్సరాలే ఆయువు ఉందా అని చెప్పి కన్నీరు కారుస్తూ ఉన్నారు. అప్పుడు నారదుడు వెళ్ళిపోయాడు. వెంటనే భార్య కూడా విచారిస్తుంది, నాదా, నేను ఈ కుర్రాన్ని చూస్తూ 12 సంవత్సరాలు ఎలా పెంచాలి? పుత్రశోకాన్ని నేను సహించలేను, నేను పుత్రశోకాన్ని భరించలేకపోతున్నాను అని చెప్పి భర్తకు చెప్పింది. విప్రుడు కూడా దుఃఖించాడు. భార్యతో ఇలా మాట్లాడుతున్నాడు, ఓయి, నీవు కంగారు పడకు అని ఓదార్చి నిశ్చలంగా ఉండు. ప్రియా, దుఃఖింపకము. ఈ శరీరం ఎవ్వరికీ కూడా శాశ్వతం కాదు కాబట్టి, ఈ దుఃఖమునకు కారణం మృత్యువు కాబట్టి, మృత్యువు ఇవాళ చిన్నవాడికి రావచ్చు, పెద్దవాడికి రావచ్చు, ముసలివాడికి రావచ్చు. ఎవరికైనా ఎప్పుడైనా అకాల మృత్యువు వస్తుంది కాబట్టి ఎవరు ఎప్పుడు చనిపోతారో ఎవరికీ తెలియదు. కానీ మనకి భగవంతుడు ఈ 12 సంవత్సరాలు ఈ పుత్రుడి వల్ల మనకు ఆనందం ఉందేమో, వీడి ఆయుష్ 12 సంవత్సరాలే ఉందేమో అని దుఃఖిస్తూ ఉన్నారు. వెంటనే ఏదో రకంగా మనం ఈ కుర్రాడికి చనిపోకుండా ఈ పుత్రుణ్ణి శాశ్వతంగా మనం జీవింప చేసుకోవాలని, వీడిని చిరంజీవి చెయ్యాలి అని చెప్పి అనుకొని వెంటనే బ్రాహ్మణుడు భార్యతో చెప్పి ఆవిడ అనుజ్ఞ తీసుకొని మళ్ళీ గంగానదికి వెళ్ళి ఆ గంగానది దగ్గర తపస్సు చేశాడు. వెంటనే శ్రీమన్నారాయణుడు కొంతకాలానికి ప్రత్యక్షమయ్యి, విప్రోత్తమ, నీకు వరాలు ఇచ్చాను, పుత్రుడు కలిగాడు, మళ్ళీ ఎందుకయ్యా నన్ను పిలిచావు అని చెప్పి, నా కోసం ఎందుకు తపస్సు చేశావు అని చెప్పి అడిగేసరికి, స్వామి, మిమ్మల్ని పిలిచాను ఎందుకు అంటే నాకు పుత్రుణ్ణి వరంగా ఇచ్చారు, కానీ వాడు అల్పాయుష్యుడయ్యాడు, ఆయుష్మంతుడు కావాలి అని చెప్పి శ్రీమన్నారాయణ్ణి అడిగాడట. దీని కొనసాగింపు రేపటి అధ్యాయంలో చూద్దాం. అథ మాఘమాస మాహాత్మ్యే చతుర్దశోధ్యాయ సమాప్తః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.